దాకా ఏపీని ఏలిన వైసీపీ ప్రభుత్వం అక్రమాల పుట్టగా మారింది. వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత అక్రమాలు బయటపడుతున్నాయి. పార్టీ కార్యక్రమాల కోసం వందల వేల కోట్ల ప్రజాధనం వృధా అయింది. వైసీపీ కోసం పని చేయించుకొని ప్రభుత్వ లెక్కల్లో వారికి జీతాలు ఇచ్చినట్లుగా తేలింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చేసి నిరుటి వైసీపీ సర్కార్ వారికి అప్పనంగా ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెట్టింది. 5 ఏళ్ల పాటు వారు ఆఫీసుకి రాకుండానే వేతనాలు పుచ్చుకున్నారు. ప్రభుత్వం నుంచి జీతం పుచ్చుకుని వైసీపీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేసినట్లు తెలిసింది. తప్పుడు రిపోర్టులు, రికార్డులతో జీతాలు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం సమగ్ర విచారణ జరుపుతోంది. ఇప్పటికే అవుట్ సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదిక సిద్ధమైంది. సీఎం పదవి పోయి 15 రోజులవుతున్నా జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్, సామాన్లు ఇప్పటి వరకు అప్పగించలేదు. దీంతో జీఏడీ అధికారులు జగన్ పేషీలోని సెక్రటరీలకు లేఖ రాశారు. ఫర్నిచర్తో పాటు సామాగ్రి, ఇన్వెంటరీ జాబితా పంపాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో పనిచేసిన సెక్రటరీలు, ఇతర అధికారులకు ఫర్నిచర్తో పాటు కంప్యూటర్లు, సామాగ్రిని పంపించారు జీఏడీ అధికారులు. మొత్తం సామాన్లతో పాటు వెంటనే ఫర్నిచర్ వెనక్కి పంపించాలని జీఏడీ అధికారులు కోరారు. మొన్నటి వరకు సీఎంఓ కార్యాలయానికి ఇన్ఛార్జిగా ఉన్న అధికారికి లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం సీఎం పదవి పోయిన తర్వాత 15 రోజుల్లో ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రికి అప్పగించాలని నిబంధన ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకున్నారు. రామారావు, చెప్పండి, జీఏడీ అధికారులు రాసిన లేఖలకు సంబంధించి పూర్తి వివరాలని. ముఖ్యమంత్రి ఉండి వాళ్ళకు పదవి పోతే తప్పనిసరిగా కూడా వాళ్ళు 15 రోజుల లోపు తమ దగ్గర ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు వరకు కూడా, అంటే ఈ నెల 4వ తేదీన రిజల్ట్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 మంది సభ్యులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జగన్ పేషీలో, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న పేషీలో ఉన్న అధికారులు అంతకు ముందు తమ పేషీకి కావాల్సిన ఫర్నిచర్తో పాటు కంప్యూటర్లు, ఇతర సామాగ్రి అంతటినీ కూడా జీఏడీ నుంచి తెప్పించుకున్నారు. అయితే జీఏడీ ఇప్పుడు జగన్కు పదవి పోవడంతో సీఎంఓలో ఉన్న అధికారులకు ఒక లేఖ రాసింది. మీ దగ్గర ఉన్న ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి ఏదైతే ఉందో తాము ఇచ్చిన ఇన్వెంటరీ జాబితా ప్రకారం వాటి మొత్తాన్ని కూడా వెనక్కి పంపించాలి అని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. 15 సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం అయితే మాత్రం 15 రోజుల్లో ఆ ఫర్నిచర్తో పాటు కంప్యూటర్ సామాగ్రిని కూడా అప్పజెప్పాల్సి ఉంది. అయితే ఈ రోజు వరకు కూడా అప్పజెప్పకపోవడంతో ఈ లేఖను సీఎంఓ జీఏడీ నుంచి సీఎంఓ, అంటే జగన్ పేషీకి పంపారు. ఆ పేషీని జగన్ కార్యాలయానికి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్లో ఉండే గేటు వద్దకు వెళ్తే ఈరోజు ఆ లేఖ తీసుకుని
తీసుకోకపోవడంతో అక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చేసి ఎక్నాలజ్మెంట్ తీసుకొని పంపించారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే 15 రోజుల్లో ఇప్పటివరకు రాకపోవడంతో ఈ లేఖ వెళ్ళటంతో ఇప్పుడు జగన్ సిబ్బంది ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సీఎంఓలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి మాత్రం ఆ ఫర్నిచర్ విలువ ఎంతో చెబితే దాన్ని మొత్తాన్ని మేము రీపే చేస్తాము అని చెప్పి కూడా చెబుతూ వచ్చారు. ఆ మేరకు వీళ్ళకి లేఖ వెళ్ళిందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ లేఖ అందకపోవడంతోనే ఈరోజు జీఏడీ నుంచి లేఖ వెళ్ళింది అని చెప్తున్నారు. ఇక దీంతో పాటు ప్రభుత్వం మారటంతో ఒక పాత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా జరిగిన అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన నివేదికలు కూడా కొత్త ప్రభుత్వానికి అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీఎస్ వీటన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్లు అయినప్పటికీ కూడా ఇందులో ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సందర్భం ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో కూడా కొంతమంది కీలక నేతలు చెప్పిన వాళ్ళని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో వివిధ సంస్థల్లో వాళ్ళందరినీ కూడా ఇంజెక్ట్ చేసి వాళ్ళకి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తూ వాళ్ళతో పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేయించుకున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది అయితే అసలు ఆఫీసుకు కూడా రాకుండా జీతాలు తీసుకున్న సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అయితే దాదాపుగా 300 మంది ఉద్యోగులు కనీసం అసలు ఆఫీసుకు కానీ వీటికి కానీ రాకుండా వీళ్ళు జీతాలు డ్రా చేశారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి నివేదికను తమకు సమర్పించాలి అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం నుంచి కూడా ఒక నివేదిక కోరినట్టుగా కూడా సమాచారం అందింది. ఇప్పటికే అవుట్సోర్సింగ్కు సంబంధించి అక్కడ జరిగిన అవకతవకలపై ఒక నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఇక ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీఎస్ ఇందులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా లక్షలాది రూపాయల జీతాలు చెల్లించారు. సుమారు నెలకు 80,000 రూపాయల చొప్పున దాదాపుగా 80,000 రూపాయల చొప్పున దాదాపుగా 8,60,000 రూపాయలు అంటే 9,60,000 రూపాయల శాలరీస్ ప్రయాణం చెల్లించారు. ఇలా అనేక కార్పొరేషన్లలో కూడా ఈ విధంగా దాదాపుగా 50,000 నుంచి పైబడే జీతాలు చెల్లించినట్టుగా కూడా అందులో ఉండే జాబితా ఏదైతే కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుందో ఆ జాబితా ప్రకారం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళందరికీ అక్కడ పలానా డిజిగ్నేషన్ అని ఇచ్చేసి వాళ్ళ పేరు ఎదురుగా రాసి వాళ్ళకి సంబంధించిన డిజిగ్నేషన్ రాసి ఇక వాళ్ళని డిజిటల్ కార్పొరేషన్లో కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కానీ, ఈ ప్రగతి ఆర్టీజీఎస్లో కానీ వీళ్ళందరినీ అక్కడ ఎంప్లాయీస్గా పెట్టి పార్టీకి సంబంధించిన పనులు, అదేవిధంగా సోషల్ మీడియా భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియాలోను, డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా కార్పొరేషన్ ఉద్యోగులు కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా పనిచేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వైసీపీ సోషల్ మీడియా కూడా లో ఉండే వందలాది మంది ఉద్యోగులు కూడా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని పార్టీ కోసం పనిచేశారు అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన అభియోగంగా ఉంది. దీనికి సంబంధించి సాక్ష్యాలు మొత్తం కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఆయా కార్పొరేషన్ల నుంచి డాక్యుమెంట్లను కూడా సేకరిస్తున్నారు. వీళ్ళలో కొంతమంది అయితే అసలు ఆఫీసుకు రాకుండా, అసలు వీళ్ళలో కొంతమంది ఎవరో కూడా ఆయా కార్పొరేషన్ల అధికారులకు కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచో కూడా జీతాలు డ్రా చేశారు అని కూడా చెబుతున్నారు. మరికొంతమంది అసలు ఆఫీస్కి వచ్చి సంతకాలు కూడా చేయకుండా నేరుగా వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంలో ఉండి అక్కడి నుంచి జీతాలు డ్రా చేశారు అని కూడా చెప్తున్నారు. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి రావడంతో ఇప్పుడు దీనిపై ఒక నివేదిక కావాలి అని చెప్పి కూడా కొత్త ప్రభుత్వం అడిగినట్టు తెలిసింది. ఈ నివేదిక కూడా ఇప్పటికే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ నుంచి నివేదిక రాగా ఇక డిజిటల్ కార్పొరేషను, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఈ ప్రగతి అండ్ ఆర్టీజీఎస్ వీటి నుంచి కూడా ఈ రోజు రేపట్లో నివేదికలు అందుతాయి. దీని ఆధారంగా కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కొత్త ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు సమాచారం అందుతుంది.